హలో నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ఈరోజు మనం ఫుడ్ ట్రక్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే హెల్దీ రెసిపీ రాజ్మా చావల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వన్ కప్ రాజ్మాని ఒక 2 to 3 టైమ్స్ కడుక్కుని నైట్ అంతా నానబెట్టుకుంటే ఇలా అవుతాయి. వీటిని ఒక కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసుకుని అలానే 4 కప్స్ వాటర్ పోసుకుని మూత పెట్టేసి మీడియం హీట్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి వేడి చేసుకుని సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం హీట్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అనియన్స్ గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి అన్నప్పుడు స్టవ్ని లో హీట్లో పెట్టుకుని అనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. బ్రౌన్ ఆనియన్ పేస్ట్ని పక్కన తీసి పెట్టుకుని ఇదే మిక్సీ జార్లో 3 టొమాటోస్ని కట్ చేసి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరేని కూడా పక్కన పెట్టేసి మన రాజ్మా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయే వరకు దాన్ని అలానే పక్కన పెట్టేసి తర్వాత నెమ్మదిగా మూత తీసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని మళ్ళీ వేడి చేసుకుని లో హీట్లో పెట్టుకుని ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాయచీ, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకుని 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకుని అలానే ఇందాక గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరేని వేసుకుని కలుపుకుందాం. దీన్ని ఇలానే మీడియం హీట్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకుని ఇందులో 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ కారపొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా కలిపేసి అలానే ఇందాక గ్రైండ్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్ పేస్ట్ని కూడా వేసి కలిపేసుకుని దీన్ని ఇలానే ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మసాలా డ్రై అయిపోతే ఇందులో కొన్ని వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి.
5 మినిట్స్ తర్వాత ప్యూరే నుండి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ పోసుకుని అలానే ఉడికించుకున్న రాజ్మాని అందులో మిగిలిన వాటర్తో పాటు వేసుకుని మసాలా అంతా రాజ్మాకి పట్టేలా కలిపేసుకుని మూత పెట్టేసి మీడియం హీట్లో ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కూర అడుగంటుకుంటుంది. 20 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ థిక్గా అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని చాప్ చేసి ఇందులో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ రాజ్మా కర్రీ రెడీ. దీన్ని వేడివేడిగా అన్నంలోకి కానీ రోటీలోకి కానీ తీసుకోవచ్చు. రాజ్మా చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 4 to 5 hours నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకుంటే ఇంకా మంచిది. నానబెట్టుకున్న వాటర్ని డ్రైన్ చేసుకోవాలి, అస్సలు యూజ్ చేయొద్దు. ఇందులో మనం వేసుకున్న బ్రౌన్ ఆనియన్ పేస్ట్ వల్ల గ్రేవీ థిక్గా వస్తుంది. మసాలాలు వేసుకున్నాక ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటేనే గ్రేవీ టేస్టీగా ఉంటుంది. రాజ్మాలో హై ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉంటాయి. ఇవి హార్ట్ హెల్త్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, బోన్ హెల్త్కి, ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతాయి. మరి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్